డియర్ విఎల్ఈస్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ని డిజిటల్ సేవా పోర్టల్ ద్వారా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా www.digitalseva.csc.gov.in కి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ట్యాక్స్ జీనియస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఈ లాగిన్ పేజ్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ ఈ ఫామ్లో అప్లికెంట్ యొక్క అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అదేవిధంగా విఎల్ఈ మొబైల్ నంబర్ని కూడా అప్డేట్స్ కోసం ఫిల్ చేయాలి. ఇక్కడ విఎల్ఈ హెల్ప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఒకవేళ విఎల్ఈకి ఏవైనా సహాయం కానీ డౌట్లు కానీ ఉంటే గనక అక్కడ ఉన్న ట్రైనింగ్ మెటీరియల్ కానీ మార్కెటింగ్ మెటీరియల్ని కానీ రెఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్, పాన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికెంట్ మొబైల్ నంబర్, అప్లికెంట్ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఒకవేళ అప్లికెంట్ సాలరీడ్ లేదా పెన్షనర్ అయితే సాలరీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా బిజినెస్ పర్సన్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసి అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ట్యాక్స్ జీనియస్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ అవసరమైతే ఎస్ అని లేదా ఓన్లీ టీడీఎస్ రీఫండ్ కోసమే అయితే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కావాలి కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత విఎల్ఈ యొక్క మొబైల్ నంబర్, నెక్స్ట్ అప్లికెంట్ యొక్క ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. తర్వాత ఐటీడీ పోర్టల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఐటీడీ పోర్టల్ పాస్వర్డ్ తెలియకపోతే గనక ఇక్కడ రిజిస్టర్ ఆర్ రీసెట్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ రిజిస్టర్ లేదా రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టర్న్ ఓవర్ లెస్ దాన్ 20 lakhs లేదా మోర్ దాన్ 20 lakhs అని ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కింద ప్రైస్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ సాలరీ ఏం లేదు కాబట్టి 0 ఎంటర్ చేస్తున్నాం. మనకి 7 lakhs వరకు ట్యాక్స్ ఉండదు కాబట్టి నేను 5,80,000 ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా అడిషనల్ ఇన్కమ్ ఉంటే గనక అవి ఇక్కడ అడిషనల్ ఇన్కమ్ సెక్షన్లో ఎంటర్ చేయండి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనక ఇక్కడ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాలి. సాలరీడ్ ఎంప్లాయీ అయితే గనక ఫామ్ 16 తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రం ఇవి రెండు తప్పనిసరి కావు. ఇక్కడ విఎల్ఈకి ఎంత కమిషన్ వస్తుందని కింద అప్డేట్ చేయబడింది. ఒక్క ట్రాన్సాక్షన్ పైన విఎల్ఈకి 40% కమిషన్ వస్తుంది. ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సిఎస్సి పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిఎస్సి పాస్వర్డ్ ఇచ్చి వ్యాలిడేట్ చేసుకొని ఆ తర్వాత వ్యాలెట్ పిన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెండ్ ఎనీవే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రిసిప్ట్ వస్తుంది. ఇలా ట్యాక్స్ జీనియస్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఏమైనా సందేహాలుంటే గనక ట్యాక్స్ జీనియస్కి కాల్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం ట్యాక్స్ జీనియస్లో ఐటీఆర్ ఫైలింగ్ అనేది చూసాము. అయితే ఏప్రిల్ 1 నుంచి 25 జూలై వరకు ట్యాక్స్ జీనియస్ వాళ్ళు మనకు ఒక కాంటెస్ట్ అనేది రన్ చేస్తున్నారు. సమ్మర్ ధమాకా ఆఫర్ కింద విఎల్ఈకి ఈ యొక్క ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక విఎల్ఈ 10 ఐటీఆర్లు చేసినట్లయితే 5 grams సిల్వర్ కాయిన్ అనేది వస్తుంది. అదేవిధంగా 50 ఐటీఆర్స్ చేస్తే 1+ బడ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 75 ఐటీఆర్స్ చేస్తే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది 3,000 వర్త్ కార్డ్ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా 100 ఐటీఆర్స్ చేసినట్లయితే ఎస్బీఐ గిఫ్ట్ కార్డు 5,000 రూపీస్ వర్త్ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా 250 ఐటీఆర్లు చేసినట్లయితే ఎప్సాన్ కలర్ ప్రింటర్ అనేది లభిస్తుంది. అదేవిధంగా 500 ఐటీఆర్లు చేస్తే 1 ton ఏసీ అనేది మనకు లభిస్తుంది. 800 ఐటీఆర్స్ చేస్తే హెచ్డిఎఫ్సి గిఫ్ట్ కార్డ్ అనేది 60,000 రూపాయల వరకు మనకు లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా 1000 ఐటీఆర్లు చేసినట్లయితే 1,00,000 రూపాయల ఎస్బీఐ గిఫ్ట్ కార్డ్ అనేది మనకు విఎల్ఈకి సమ్మర్ ధమాకా ఆఫర్ కింద మనకు లభించడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్లు అనేది ట్యాక్స్ జీనియస్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని విఎల్ఈ మిత్రులందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ ట్యాక్స్ జీనియస్ యొక్క హెల్ప్ డెస్క్ అనేది ఉంది.
అదేవిధంగా మెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి కానీ మెయిల్ చేసి కానీ మనము ఈ యొక్క ఐటీఆర్స్ గురించి మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.